మిథున రాశికి భాగ్యస్థానంలో. కాబట్టి ఈ మేష వృషభ మిథున రాశులలో జన్మించిన వ్యక్తులకి శుభము జరిగేటువంటి లగ్నాల్లో జన్మిస్తే శుభం గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? శుభం జరిగేటువంటిది కాదు, కావాల్సినటువంటిది బాధలు పడేటువంటి వ్యక్తులకి ఉపశమనం ఎలాంటి బాధలు కలుగుతాయని చెప్పి, ఇంత మేష వృషభ మిథున రాశిలో జన్మించినా కొంతమందికి కలుగుతున్నాయి అంటే ప్రధానంగా ఏంటంటే డబ్బు నష్టపోవడం, దాంపత్య విభేదాలు, మానసికమైనటువంటి అశాంతి, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనిశ్చితి, ఇబ్బందులు, ఉద్యోగాలు కోల్పోవడం కానీ, వ్యాపారం నష్టపోవడం కానీ, డబ్బులు ఇచ్చి నష్టపోవడం కానీ, ఆరోగ్య భంగము, ఏదైనా కానీ మనిషి తాను ఎప్పటి వరకు అనుకోని విధంగా చెడు జరిగేటువంటి సంఘటనలు ఈ చెప్పినటువంటి లగ్నాలలో ఉండి రాశిలో గనక పుడితే ఆ విధంగా కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఏ సమస్యకైనా మనిషి 2 రకాల పరిష్కారాలు చేసుకోవాలి, దైవ పరిష్కారం, మానవ పరిష్కారం. కాబట్టి ఖచ్చితంగా పరిష్కారాలు గ్రహణ తదనంతరం ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందేనమ్మా. ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? ఇంతకుముందు చెప్పినట్టుగా దైవ పరిహారము, మానవ పరిహారం గురించి మనం చెప్పుకున్నాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, దెబ్బ తాకుతుందమ్మా. దెబ్బ తాకినప్పుడు శరీరానికి ఉన్నటువంటిది ఏంటి నిర్మాణము? ఆ దెబ్బని తన శరీరం తనే పూడ్చుకుంటుంది, ఏ మందు అవసరం లేదు, శరీరం చేసుకునే ప్రక్రియ. అది కావాలంటే 1 నెల రోజుల వరకు పట్టవచ్చు దెబ్బ తీవ్రతను బట్టి. కానీ మనం ఏం చేస్తున్నాం? పరిహారం త్వరగా కావాలని డాక్టర్ని సంప్రదించి మందు వాడుతున్నాం. అంటే 30 రోజుల్లో నయం అవ్వాల్సింది వారం రోజుల్లో నయం అవుతుంది. అలాగే సమస్యలు అనేటువంటి గ్రహణ తదనంతరం దీని ప్రభావంలో ఖచ్చితంగా ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తులు ఎదుర్కొన్నారమ్మా. ఇప్పుడు మీరు మార్చి తదనంతరం గ్రహణాలు 2 గ్రహణాలు ఏర్పడిన తదనంతరం అందరి జీవితాల్లో ఊహించారా సాఫ్ట్వేర్ జాబులు పోతాయని? చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఒక్కటన్నా సరిగ్గా జరుగుతుందా? ఆ గ్రహణంలో చాలామంది జీవితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు, మరి చాలామందికి అంతగా అద్భుతాలు జరగలేదే. కారణం చెప్పినటువంటి విధంగా లగ్నాలలో తేడా, జన్మించిన లగ్నాలు చూసుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి ఇటువంటి వాటికి దైవ పరిహారాలు చేసుకోవాలి. దైవ పరిహారం అని అన్నప్పుడు మానవ పరిహారాలు 2 రకాలుగా చేసుకోవాలి. ఇక్కడ దైవ పరిహారం అంటే అందరూ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు అందరూ చేసుకోలేరు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తారీఖు రోజున పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉంది. కాబట్టి గ్రహణం ఉన్నటువంటి నక్షత్రం రోజునే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి తదనంతరం శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 108 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రతి వ్యక్తి కూడా చేసుకోదలిచినటువంటి పరిహారాలు చెప్పాను కదమ్మా. ఆ పట్టు విడుపు సమయం మనం చెప్పుకున్నాము కదా, ఆ సమయంలో కులదేవత, ఇష్టదేవత ఆరాధన 3 గంటల 10 నిమిషాల వరకు చేసుకోవాల్సిందే. తెల్లవారే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మట్టి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ సంపాదించుకొని, అలాగే శ్వేత వస్త్రము, బ్రాహ్మడికి ఇవ్వవలసినటువంటి శ్వేత వస్త్రము, కిలోంబావు బియ్యము, కిలోంబావు మినుములు, అలాగే కొంత 50-100 గ్రాములు నల్ల నువ్వులు తీసుకుని ఒక చాటలో పెట్టి దాని తదనంతరం దానిపైన ఒక విస్తరాకు వేసి దాని మీద ఈ కాంస్య పాత్ర అనగా పెట్టి అందులో వెండి చంద్రబింబము, సూర్యబింబము, నాగబింబము 3 బింబములు వేసి అవి మునిగిపోయేంతగా ఆజ్యం అనగా ఆవు నెయ్యి వేసి దానిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ చేయవచ్చు. శాస్త్రం ఆవు నెయ్యి చెప్పబడి ఉంది. కాబట్టి ఆ విధంగా వేసి మీ ముఖాన్ని ఆ యొక్క బింబము దర్శించుకొని ఆ యొక్క ఆవు నేతిలో తదనంతరం బ్రాహ్మణుని పిలిపించైనా, బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళైనా కానీ వెళ్ళి సంకల్ప ప్రకారముగా ఈ గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి దానము గనక చేసి ఆ బ్రాహ్మణికి స్వయంపాక దానం కూడా చేసినట్లయితే సంపూర్ణంగా గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది. అలాగే ఇది మానవులుగా చేసుకునేది. దైవానుగ్రహం కావాలి, ఇంకా మనం మంత్ర పరిహారం చేసుకోలేమన్నప్పుడు మన పీఠం ఆధ్వర్యంలో నమోదు చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో జరిగే క్షేత్రంలోనైనా మీరు చేసుకోండి. దీని తరువాత వచ్చేటువంటి సమస్యలు బాధించకుండా వెళ్ళిపోతాయి కదా, అప్పుడు అనుభవిస్తారు. ఇదే సమస్య వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది, అదే సమస్య మనల్ని బాధించలేదు అన్నప్పుడు మనం చేసుకున్న ఆ చంద్రగ్రహణ దోష పరిహారం అని గుర్తు తెచ్చుకుంటారు. అది అనుభవిస్తే తప్ప తెలియదమ్మా. నిజమే. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా అందరూ పాటించాలండి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.